చేస్తున్నా. ఓం గణేశ శారదా గురుభ్యో నమః. బాలురగంటి నా చేది బాసిన వారిని మున్నవారినే పోలగ చూచునంతటన బురి వినర్గల దుర్గమ ప్రభాజలముతోడ చూపులకు జాలమి తెచ్చుచునున్న వారలు ఏ మూలమో మార్గమెయ్యదియో మోసము వచ్చెగదే విధాతకు అనే సకలేంద్రియంబులకు వెక్కసంబైన సృక్కి వే పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకము ఉద్దీపితమయ్యే అట్టి విభుతేజము కల్నుల చక్క చూడగానోపక పారవశ్యమును నందు సుసంసమికాభిలేంద్రియుడై పరమేష్టిమై మరచె అప్పుడు చిత్రపు రూపు కైవడిను. ఇట్లు మారుతీతుండును వేదాంత విజ్ఞాన దుర్రబుండును స్వప్రకాశానందుండును అయినా తన బాహుల్యంబు చూసి నివెరపడిన బ్రహ్మంగని ఈశ్వరుండు బాలుండై చతురాననుండు తనయే బ్రహ్మాభిమానపుర లోలుండై మది తప్పిన మహిమాలోకింపయే తెంచే తానలోకింపగయంత వాడనుచు మాయాజాలమున్ విప్పి తల్లిలా రూపములెల్లదాచనట కేలీ చాతురీ దుర్యుడై. అంతలోన నజీవుండు సజీవుండైన తెరంగున 8 కన్నులు గల వేలుపు గమికాడు తేరి తెప్పరి కాలుకేలు కదిలించి చెచ్చరం కన్నులు విచ్చి చూడ సమర్థుండై ముందడగని వెనుక చూసి దివిలోకించి దిక్కులు వీక్షించి ఎల్ల వెడలను కలయ దర్శించి తన పురోభాగంబున అరి సంచరించుట చేసి జాతి వైరంబులు లేని నరపక్షి మృగాదులకు ఆటపట్టై చిరిగలిగి కామకోదాది రగితులకు జీవనంబైన బృందావనంబుబడగాంచే అందే తన కన్యములు లేక తన రారి ముమ్మూల విపుడయ్యు క్రేపుల వెదకువాని అఖిలగ్నుడై ఒక్కడయ్యు అజ్ఞాకృతి చెలికాండ్ర పెక్కండ్ర చీరువాణి బహిరంతరాధ్యాంత భావశూన్యుండయ్యు అంతంత నడుగు చొప్పరయువాని గరుగభీరుండయ్యు గురువుల వారుచు అట్టిటు పాతరలాడువాని జాతిరగితుడయ్యు చతురగోపార్భక భవమెల్ల అచ్చుపడిన మేని చెలువాని హస్తశీతాన్న కబలంబువాని కాంచనపుడు వాని మగడు కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనురికి కనకదండ సుకుమారంబైన శరీరంబుతోడ నేల జాగిలంబడి మణిగన సుప్రకాశంబులైన తన కిరీట శిఖర ప్రదేశంబులు ఆ కుమారుని పాదపద్మంబులు మోమ్రెక్కి తోరంబులకు ఆనంద బాష్పజల పూరంబుల అతని అడుగులు కడిగి మరియును అడుగులపై పడులేచుల్ పడు కమ్మరలేచు ఇట్లు భక్తి మునుతా పొడగని నపెంపుదలచుచు దుడుకని మహితాద్దిన జుడు దుడుకడ చెన్రుప అంతా నల్ల నల్లన లేచి నిలుచుండి నయనారవిందములు తెరచి గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలి అయి దిగ్గనడగ్గుత్తిగా ఇడుచు వేక చిత్తమ్మున చతుర్ముఖంబులా ఇట్లని స్తుతించే. చంపాలతికతోడి జలదాంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబల వేత్ర విసాన వేణు శిగ్రాంబులు వెలయువాని కుంజావిన్మత కుండలంబులవాని శిఖిపించవేక్షిత శిరమువాని వన పుష్పమాలిక వ్రాతకంఠమువాని నలిన కోమలా శరణములవాని గరుడ గడలు కొనిన కడగంటివాని గోపాల బాలుభంగి పరగువాని నగుమగమువాని ననుగన్న తండ్రిని నిన్ను భజించు మృక్కి నీరజాక్ష నన్ను మన్నిల్చి భవజ్జనంబులకు ఆనందంబు నిండిల్చు నీతను రూపమిది నామనంబున కచింత్యంబయ్యే నీయుల్ల సద్ఘన విశ్వాకృతి ఎవ్వడోపు వెరుగన్ కైవల్యమయ్యొప్పు
ఆత్మనివేద్యంబగు నీదు వైభవము చందంబు ఎటిదో ఈశ్వర. విజ్ఞాన విధములెరుగక తదజ్ఞులు నీ వార్త చెప్పదను వాజ్ఞనముల్. యజ్ఞేశ నీకు ఇచ్చిన యజ్ఞులు నిన్ను బట్టి గెలుతురు అజితుడవైన. శ్రేయములు గురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపముల్ చేయుట విఫలము. పొల్లున నాయము చేకురుని తలప అధికమైన. నిజముగ నిన్నెరుగమును నిజ వాంచలు నిన్ను చేర్చి నీ కథ వినుచు. నిజ కర్మ లబ్ధ భక్తి సుజనులు నీ మొదలిటెంకి స్వచ్చిరదీశ. విక్రియాశూన్యమై విషయత్నములు లేని దగుచు ఆత్మాకారమై తనర్చు. అంతఃకరణము ఒక్క అధిక సత్యాత్కార విజ్ఞానమున బట్టి ఏరులకు ఎరుగంగరానిదై వేపారియుండుట చేసి. నీ నిర్గుణ శ్రీ విభూది బహిరంగ వీధుల పారక తిరములై అమలాంబులకు ఇంద్రియముల చేత ఎట్టకేలకైన ఎరగంగనగుగాని గుణ విలాసి వగుచు కొమరు మిగులు. నీ గుణ వ్రజంబు నేరదాదెరుగంగ ఒక్క మితములేకయుంటవు వీచ. తారాతు సారసీకర భూరజములకైన లెక్క బుదులిడుదురు. భూవారవతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి అన్న నేరరు అగన్యాన్. ఏ వేళన్ కృపజూచు ఎన్నడు హరిన్ వీక్షింతునంచాట్యుడై. నీ వెంటల్ బడితొల్టి కర్మచయముల్ నిర్మూలముల్ చేయుచు. నీ వాడైతను వాక్మనోగతుల నించే విల్చు ఇల్లానివో. కైవల్యాది పలక్షినుద్దవుడి తాకై కొన్నవాడు ఈశ్వరా. మాయలు గల్గు వారలు మాయల బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయగలంచి. నీ మహిమ మానము చూపెదనంచు నేరమిల్చేయగా పునితిల్ కరుణ చేయుము కావుము. యోగిరాజవాగ్నేయదవాగ్ని తజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే. సర్వేశ బ్రహ్మదేవుడు ఎడుకుంటున్నాడో గోవులను పిల్లలను దాచిపెట్టినాడు. ఆ గోవులను అవతారాలు ఈయన ఎత్తినాడు. గోధులు తిన్నా ఆ గోపాల బాలులు ఎత్తినాడు కృష్ణుడు. అందరి లేకపోతున్నాడు. ఆవులతో దూళ్ళన్నీ పాలు తాగుతున్నాయి. అప్పుడు చూసినాడు బ్రహ్మదేవుడు, ఇదేందిరా నేను బ్రహ్మను ఇంకో బ్రహ్మ ఉన్నాడేమన్నా మాయ చేసి చూస్తే ఆయన బాగా కనపరిచినాడు కృష్ణుడు. అప్పుడు వచ్చినాడు, దిగొచ్చినాడు హంసవాహనం వేసుకొని. స్వామి ఏదో నిన్ను చర్చలని నీ తెలుసుకోలేక నేను మాయలో పడిపోయినా అంతే కదా అని చూడు. సర్వేశ నే రజో జనితుండా. రజో అంటే కోరికతో ఉండేవాడిని. మూడుండా బ్రహ్మదేవుడు రజోగుణంలో ఉంటాడు. ప్రభుడనేనని ఎర్రి ప్రహ్లదమున గర్వించినాడను. బ్రహ్మదేవుని నేనేనో నాకన్నా ఎవరని నాకు గర్వించిన నేను. గర్వాంధకారాంతనయనుడ కృపజూడు నను. గర్వంతో నేను నీకు తప్పు ద్రోహం చేసిన స్వామి నన్ను మన్నించు. ప్రధాన మగదహంకృదినవో మరుదగ్ని జలభూమి పరివేష్టితాండ కుండములోన నేడు చేనలమేన నెనయనేనెక్కడ నీ దృగ్వితాండంబులేరికైనా. సంఖ్యసేయగరానివి నీ మాయ తెలుసుకోవాలంటే ఒక్కరి తరం కాదు. నేను ఎంతటోని స్వామి. సంతతంబునోలి పరువానముల పంగి నొడలి రోమ యువరముల ఎందే వర్తించు ఇపులబాతి వెలయుచున్న నీవెక్కడ ఎంతకెంత. అన్ని శరీర రోమరోములోనూ ఉండవు నువ్వు. నిన్ను కనుక్కోలేక నేను మాయలో పడి ఎవడో నీ మనసులను ఎతకొచ్చి నేను దాచిపెట్టినా. నన్ను క్షమించు అని బ్రహ్మదేవుడు ఏడుకుంటాను. కడుపు లోపల ఉన్న పాపడు కాలదన్నిన కింకతో నడువలోలుని క్రాగి తల్లికి నాత సన్నము దొడ్డనై అడగి కారణ కార్యరూపమునైన ఈ సకలంబు నీ కడుపులోనిది కాదే పాపడ కాకనే మరి ఎవ్వడం. స్వామి ఈ విశ్వం అంతా నీ కడుపులోనిదే కదా, నేను కూడా నీ కడుపులో ఉండేవాని కదా. తెలుసుకోలేక నీకు ద్రోహం చేసిన స్వామి మరి నేను ఎవ్వడను అని అంటున్నాడు.
భూరిలయ జలది విద్రిత నారాయణ నాభి కమల నాలమున నజుండారయ పుట్టెననుట నిజమో రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. చూడు, భూరి లయ జలది నిద్రిత నారాయణు నాభి కమల. జలంలో నారాయణ నిద్రపోతుంటే నాభిలో నుంచి కాండం వచ్చింది. ఆ కాండంలో నుంచి నేను పుట్టినా. నజుండారయ పుట్టాననుట బ్రహ్మదేవుడు పుట్టినాడని అందరూ చెబుతాడు కదా, అది నిజమో రాజీవాక్ష. నీ కడుపులో ఉండి వచ్చినాడు నేను. పుట్టెనోటు తలంపన్. నలినాక్ష నీవు ఆది నారాయణుండవు జలము నారము జీవచయము నారమందు నీవుంట. జలం అంటే నార, ఆ జలములో నీవుంటా. నీవు నీ యందవియుంటను నారాయణులను నామమయ్యే. నీకు నారాయణుని నామైంది. సకల భూతములకు సాక్షి వదీసుండవు అందరికీ. అబ్ది నిద్రించు నారాయణుడవు. అబ్దిలో అంటే సముద్రంలో ఎప్పుడు తామరాకుపై నుండి ఆదిశేషుని మీద పగులించింటావు. నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాదు. నలిన నాలములోన నడచి ముళ్ళు కడగి నూరేళ్ళు వెదకినే కాననైతి. 1000 ఏళ్ళు చూసినా నీకోసరం నాకు కనపల్లే. వేకదేశస్థుడవుగావు అనేక రుచివి. ఒకసారి ఉంటావని లేదు, అన్ని చోట్ల నువ్వే. జగములో నుండు జగమంతలకలా ఉండవు నువ్వు. నీలోన జగములుండు, ఈ ప్రపంచమంతా నీలో ఉంది. నరుడు నీ మాయ ఎట్లయిన నగుచునుండు. నరుడు నీ మాయకు లోనయ్యి ఇక్కట్లు పడతానయ్యా తెలుసుకోలేక అని అన్నాడు బ్రహ్మదేవుడు. వినుమో ఈశ్వరా వెల్పలల్ వెలుగు నీ విశ్వంబు నీ మాయగాక నిజంబైన యశోద ఎట్లుగనియల్. నీ మాయగాక యశోదకు కృష్ణుడు పుట్టినాడంటే ఎవరో నమ్ముతారేమయ్యా? ఇది మాయ కదూ. కనియల్ కన్నారని కుక్షులో కనెపో క్రమ్మర కాంచనే. పుట్టి చూసింది కడుపులో కన్నరా ఉత్పత్తిని వాడు చూసింది. భవదాపాంగ స్త్రీ ప్రపంచంబు చక్కనలోనౌ వెలియవును లోను వెలియంగాదే తదన్యంబగు. ఒకడయ్యుంటివి, ఒకనివే, మొదట నీ ఒక్కడివే. బాలవత్సలతో నొప్పారితి వంతటం, మళ్ళా గోపాల బాలలతో గోవులను అందరూ కాసినావు. సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతినే గొల్వగా. చతుర్భుజులు 4 భుజాలతో ఇస్తూ రూపాలతో కనిపించినావు నువ్వు. ప్రకట స్త్రీ గలవాడవైదివి. తరువాత ప్రభువై చక్కగా ప్రదర్శించినావు. అటుపై బ్రహ్మాండములు చూపి, నీది విశ్వరూపం బ్రహ్మాండములు అంటే చూపి ఎల్లక ఇట్టొక్కడవైతివి నీ వివిధ లీలత్వంబు కంటింకదే. ఎరుగని వారికి దోతువు నెరి ప్రకృతి చేరి జగము నిర్మింపగా నా తెరగున రక్షింపగా నీ తెరగున ప్రకరింప రుద్రు తెరగున వీశ. జగను చూడ, జగము నిర్మింపగా నా తెరగున. రజోగుణములో బ్రహ్మగా దీనంతా సృష్టి చేసినాడు. నేను ఆయన అర్థంగా చెప్పడం నేను ఇప్పుడు వీడు కూడా చించుడు. రజోగుణములు అంటే బ్రహ్మగుండా సృష్టి చేసినాడు. రక్షింపగనీ తెరగున ఇష్టరూపంగా ప్రజలందరినీ కాపాడుతాండవు. ప్రకరింప రుద్రు తెరగున వీశ. లయం చేసేది రుద్రు తెరగున, ఈశ్వరుడు లయం చేసేది. అర్థమైంది స్వామి? జరచర మృగభూసుర నరకులముల జన్మించితి ఉకుజనుల జలుపల్. చూడు, జల చర, జలచర అంటే జలములో జంతువుగా అంటే మత్స్యావతారం ఎత్తినావు, మృగావతారం ఎత్తినావు. భూసుర అంటే పరశురామ అవతారం. నరకులముల, నరుడు అంటే ఎవరు? రాముడు. జన్మించితి కుజనుల జరుపన్ చెలిమిని సుజనుల అనుపను. కుజనులను దుర్మార్గులను అంతం చేసేకి ఉద్భవించినావు. చెలిమిని సుజనుల మనుపను అంటే భక్తులను కాపాడేదానికి ఉద్భవించినావు స్వామి. తలపోయగరాదు నీ విధంబులనంతా
నీ మహిమ తలుచుకోవాలంటే ఎవరి తరము కాదయ్యా అంట అన్నాడు. బ్రబ్బు గొలిపి యోగమాయ నిద్రించినయో పరాత్మభూమి యోగి రాజా ఏ తరంగులని ఎప్పుడే చోట నీహేలెవడెరుగు ఈశ్వరేశ. నీ మహిమలు కనుకోవాలంటే ఎవరి తరం అవుతుందయ్యా అంటాడు బ్రహ్మదేవుడు. అదిగాన నిజ రూపమనరాదు కలవంటిదై బహువిధ దుఃఖమై విహీన సజ్ఞానమై ఉన్న జగము సస్తుక బోధ తనుడవై తుదిలేక తనరుని నీదు మాయచే పుట్టుచు నీ మాయలో పుడతాన్నారు, మనుచు మళ్ళా పోతాన్నారు, లేకుండుచు ఉన్న చందంబున ఉండుచుండు ఒకడవు ఆత్ముడవు నిత్య ఇతరోపాధి శూన్యుండవు అందుల కల ఆద్యుండవు అమృతుండవు. అంటే నువ్వు అమృతునివే అంటే అమృతం తాగితే జీవం అంటాడు కదా అటువంటిగా. అక్షరుండవు అద్వయుండవు స్వయం జ్యోతివా పూర్ణుడవు పురాణ పురుషుడవు. అందరికన్నా ముందు మొట్టమొదటిగా నువ్వే పురాణ పురుషుడవు. నితాంత సౌఖ్యనిధివి నిత్య సత్యమూర్తివి నిరంజనుడ నీకు తలపజనునే నిన్నో. దేవా ఇటు నీవు జీవాత్మ స్వరూపకుండవును సకలాత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుండవును అని ఎవ్వరెరుగుదురు. ఆయన పరమాత్మ స్వరూపమే. ఇప్పుడు సంతలక్కల యాటుకొని పోతే స్వామి ఏమని అడుగుతారంటే ఇప్పుడు చెబుతాండ ఎవరు నువ్వు అని అడుగుతా అన్నారు. నువ్వు ఎవరు అంటారు అంటే మనం ఏమన్నా నా పేరు గంగిరెడ్డి నాది ఎగవపల్లి అనకూడదు. నువ్వు ఎవరంటే నేను ఒక ఆత్మస్వరూపను. చూడు దేవా ఇటు నీవు జీవాత్మ స్వరూపుకుండవును జీవాత్మ స్వరూపును సకలాత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుండవును. సకల ఆత్మలకు అంటే అన్ని దానిలో ఉండవు నువ్వు అని ఎవరు ఎరుగుదురు అని ఎవరు తెలుసుకుంటారో వారు గదా గురువైనడే దినకరుని వలన ప్రాప్తంపైన ఉపనిషద్ అర్థజ్ఞానమ్మను సునేత్రంబునం చేసి సంసార మిథ్యాసాగరంబు ధరించిన చందంబున ఉండుదురు. వాళ్ళు కదా నిన్ను తెలుసుకుండేది. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆత్మ పరమాత్మే నీవు తెలుసుకుంటాడో వాడు నీళ్ళే చేరుకుంటాడు. రజ్జువందు రజ్జువని ఎరింగిడి ఎరుక లేకుండా ఆ ఎరుంగ మీద సర్పరూపము దోసిన పిదప ఎరింగిన వారి వలన రజ్జువు రజ్జు అని ఎరుగుచుండు. ఒకటి దావులో తాడుంది మబ్బనవాద అండి దాని సర్పం సర్పం అనుకుంటాను. అప్పుడు రజ్జువు రజ్జువని ఎరుంగుచుండా సర్పరూపము లేకుండా కైబడి అది రజ్జువే తాడే అని ఎప్పుడు తెలుసుకుంటాడో ఆవిడికి మాయపోయినట్లు. ఆత్మ పరమాత్మ అని ఎవ్వరు ఎరుంగరు వారు కయ్యరుంగమేను నా సకల ప్రపంచంపు కలిగితోసు. ఆత్మ ఆ పరమాత్మ అని ఎవరు ఎరుగుదురు వారి కయ్యరుకొల నా ప్రపంచంపు లేకుండు. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి ప్రపంచంలో అజ్ఞాన సంభావిత నామకమ్ములైన సంసార బంధమోక్షంబులు అజ్ఞానంతోనే ఈ సంసారంలో ఇరుక్కుండేది. భార్య పిల్లోళ్ళు నాది అని ఈ సంసారంలో అజ్ఞానంతోనే బంధమోక్షములు చూడు జ్ఞాన విజ్ఞానములోనివి కావు. ఇవన్నీ జ్ఞానములోటివి కావు. కావున కమలమిత్రునకు అహోరాత్రములు లేని తెరంగున కమలమిత్రునకు కమలానికి మిత్రుడు ఎవరు? సూర్యుడు. కమలానికి మిత్రుడు అంటే కమలానికి సూర్యుడు. సూర్యుడు ఆడ పుడతానే కమలం వికసించుతుంది. చంద్రుడు పుడతానే కమలం మూసుకుంటుంది ఇట్లా మూసుకుంటుంది. అందుకే కమలానికి మిత్రుడు సూర్యుడు. అహోరాత్రములు లేని తెరంగున ఆయనకు పరిపూర్ణ జ్ఞానమూర్తి ఆత్మయందు అజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబులేమిని మోక్షనంబును లేవు. ఆత్మవైన నిన్ను దేగాదికమ్మని తలంచియు దేగాదికమ్ము నిన్నుగా తలంచియు ఆత్మ వెలునుండంచు మూడులు మూఢత్వమున వెతుకుచుందురు. మూడులు తెలుసుకోలేరు. ఆత్మలో కాదు అన్నం ఉండాలి పరమాత్ముడు అంటే తెలుసుకోలేరు. వారి మూఢత్వము చెప్పనేలా బుద్ధిమంతులై పరతత్వము కాని జడమ్మును నిషేధించున్న సత్పురుషులు తమ శరీరంబులయందు నిన్నరయుచుందురు. సత్పురుషులు ఎప్పుడు కూడా సత్పురుషులు అంటే
ఎప్పుడు కూడా నిన్ను ఆరాధన చేసుకుంటారు మనసులోనే. అది కావున దేవా నీ శరణ ప్రసాద కనలబ్ధిల్గాక లేకున్న నొల్లే వెంటల్జను నీ మహామహిమను పిల్పంగ యౌవారికిన్ నీ వారైతను వారిలో ఒకడనై నిను గొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన నుండెల్దైన ఓ ఈశ్వరా. నీ భక్తులలో నన్ను ఒకరిగా చూసుకోసామే. భాగ్యము నాకీవే, ఎప్పుడు నిన్ను కొలుచుకునే భాగ్యం నాకి. ఇప్పటి జన్మలో అయినా సరే, మళ్ళా వచ్చే జన్మలో అయినా సరే ఆ దర్శనం నాకీ స్వామి అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడు. కదు శతంబుల పూర్ణ కుక్షివి కాని నీ విటు క్రేపులను సుతులనై సనుబాలు ద్రావుచు సొక్కియాడుచు కౌతుక స్థితి జరింపగ తల్లులై విలసిల్లు గోవుల గోపికా సతుల ధన్యత ఎట్టు చెప్పగ జాలుబాడ కృపానిధి. కృపా కృష్ణ పరమేశ్వర పూర్ణ విని అని ఇటు క్రేపులను సుతులను చనుబాలు ద్రావుచు, అట్లా గోవులతో పాలు దాక్కుంటా, తల్లుగాలతో పాలు దాక్కుంటా. అబ్బా నీ యోగమేఘమయ్యా. వాళ్ళేమో మా పిల్లోళ్ళే అనుకుంటున్నారు. పరిపూర్ణంబు పురాణము పరమానందంబునైన బ్రహ్మమే చెలికాడరుదరదు నందగోసస్థిర జనముల భాగ్యరేఖ చింతింపదగును. అబ్బా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినా వాళ్ళకు దర్శనం కావు. ఈ రేపల్లెలో ఈ గోపాలకుల భాగ్యమేమి, ఈ గోవుల భాగ్యమే, గోపికా స్త్రీల భాగ్యమేమి స్వామి అని అంటాను బ్రహ్మదేవుడు. వేకాదశేంద్రియాసులు చంద్రాదులు నేను పలాక్షుండు ఇటు చూడ పదుమూరము నెడపడక ఇంద్రియ పాత్రముల నీ పదాంబోజముల మరందము అమృతంబుగ ద్రావి అమరనేకైకేంద్రి యాభిమానులమయ్యు అది కృతార్థుల భావుమైతిమి పరగ సర్వేంద్రియాప్తులు నీ మీద వ్రాల్చి తిరుగు గోప గోపికా జనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతింప అలవిగాదెవ్వరికినైన అంబుజాక్ష భక్త వక్షల సర్వేశ పరమ పురుష. ఎవరు మహానుభావులకు దొరకని నువ్వు ఈ గోపికల జనముల వీళ్ళు ముందు జన్మంలో ఏ పుణ్యం చేసుకున్నారా స్వామి, నీలో కలిసి తిరుగుతా అన్నారంటే ఎంతో పుణ్యం చేసుకున్నట్లే కదా అంటాను. వేలా బ్రహ్మపదము అన్నాను. యాల బ్రహ్మపదము వేదములకు వీక్షింపగారాని నిన్ని లోకముల ఈ వనాంతరమునంది మందలు కృష్ణయంచాలాపాది సమస్త భావముల నీ ఎల్దే సమర్పించు నీ వ్రేలను దొక్కని పాదరేమునపై వేష్టించిన చాలదే. బ్రహ్మపదమేలా దేవేంద్రుడి పదమేలా ఏంటికి స్వామి, నీ దగ్గర ఉండి నీ పాదరేణులు దుమ్ము నడుస్తా అంటే ఆ దుమ్ములో నడిచే భాగ్యం ఉంటే చాలు మాకు అంటున్నాడు. నిన్ను ఇల్చిన పూతనాదులకు మున్ నీమేటి సంకేతమిచ్చిన నీకుల్ పురదార కుత్ర గృహ గోత్రీపాన దేకాదులెల్లను వంచింపక ఇచ్చు గోపకులకు లక్ష్యపయమిచ్చదోయని సందేహము దోచుచున్నది ప్రపన్నానీక రక్షామణి. దేకము కారాగేకము మోకము నిగలంబు రాగము కరములు విపుప్యూకములు భక్తితో నిన్ను కింపని అంత తడవు ఓ కమలాక్ష. ఆశ్రయించు జనుల కానంద సందోకమీదలంచి వివిధ వేలతోడ అప్రపంచకుండవయ్యు ప్రపంచంబు వెలయజేయు దీవు విశ్వమూర్తి. కానీ పుట్టరాల పూరమ్మ గణమధ్య తీసి పెడతా. ఎరుగని వారలెరుంగుదురు ఎరుగన్ బహుభాసలేల ఈశ్వరా నీ పెంపెరుగ మనోవక్కులకు గురిసేయ కొలది కాదు గుణరత్ననిధి. సర్వము నీవ ఎరుంగుదు సర్వ విలోకనుడమీవ జగదధిపతియుల్ సర్వాపరాధునను ఓ సర్వేశ అనుగ్రహింపు శనియద ఇంకన్. నన్ను స్వామి ఆశీర్వదించు, నేను పోవల్లా యాడికి సత్యలోకానికి అంటాను. జిష్ణుని చాట విపాటన సృష్టి కులాంబోజ సూర్య ఈ ప్రామర గో వైష్ణవ సాగర మకర కృష్ణ
పాషాండ ధర్మగృహదావాగ్ని. దేవా, నీకు కల్పపర్యంతము నమస్కరించదనని ఈ విధమున సంతుతించి ముమ్మారు ఒలగని పాదముల భయపడి వీడ్కొని బ్రహ్మ తన నెలవున కొంజనియే అతని మన్నించి భగవంతుండైన తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకుల క్రమ్మరను గైకొని పులినంబు కడ చేర్చే ఇట్లు. క్రించుదనంబున ఇది తము వంచిన 7 గోపవర నందనులు ఒక్కించుక కాలంబుగ ఇక్షించిరి రాజేంద్ర బాలకృష్ణుని మాయన్. ఏ మహాత్మాయ ఈ విశ్వమంతయు మోహితాత్మకమయి మునిగియుండు అట్టి విష్ణుమాయ అర్పకులు ఒక్క ఏడెరుగకుండిరనుట ఏమి ఎరుగు. 1 సంవత్సరం తెలుసుకోలేకపోయినారు. వాళ్ళు గుహలో ఉన్నారు. కృష్ణుడు బాబా బ్రహ్మదేవుడు పెట్టినాడని లేదు. అప్పుడు చెలికాడ వాళ్ళ అన్నే ఉన్నామనుకుంటున్నారు. అన్నం పొంచేసట్నే చెలికాడ అరుదెల్చితే ఇసటికి గోలందులు నువ్వు తొలకంపోయి చూచినావు స్వామి. నువ్వు క్షేమంబునల్ క్రేపులు నెలవులు చేరే దూళ్ళు కూడా వచ్చినాయి ఇటుకి. అరణ్య భూమి వలన నువ్వు అరణ్యం లేకపోయినావని అరణ్య భూమి నీ వచ్చునందాకా నువ్వు తిరిగి వచ్చేదాకా సల్లులు వీరిల్చుక ఎవ్వరం గుడువరు. నువ్వు వచ్చేదాకా సర్దికూడు తినకుండా అట్టే పెట్టుకున్నామయ్యా. ఆలోకింపరమ్మంచు మీరు తొందరగా రా. జలజాక్షుండు నగల్ భుజించి రచటన్ సంభాసలన్ డింబకులు. ఇట్లో బాలకులతోటి సల్లిగుడిచి వారలకు నజగర చర్మము చూపుచు వనము నుండి తిరిగి ప్రసూన పించమాలిక ప్రభా విచిత్రతాంగుడు ప్రసిద్ధ శృంగవేణునాథ పాశబద్ధలోకుడు ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యు ఉల్లసించి వేగె గోపకుల్ చలంగి చూడమందకు. ఆ పద్యం ఆ రూట్ అందరి వల్ల చూడు. ఆ రూట్ వదిలితేనే దానికి రూట్ వచ్చేది. ఆ సమయంబున పెనుబాము తమ్ము మృంగిన మన నందసుతుండు పాము మధ్యించి మముల్ మనిచి అరణ్యము లోపలని ఘోషించిరి కుమారులు ఆ ఘోషములో. అని నవిని నరేంద్రునిట్లనియే కనిమనిచి ఎత్తి పెంచిన తను జన్ముల కంటే నందతనయుడు ఆ ఘోష నివాసులకు మనోరంజనుడెట్లయ్యను బుధేంద్ర చనువెరిగింపను. అని సుకుండిట్లనియే అఖిల జంతువులకు ఆత్మవల్లభమైన భంగి బిడ్డలు ఇల్లు పసిడి మొదలు వస్తువులివి వల్లభంబులుగావు. సకలాత్మకుడైన జలజనేత్రుడు అఖిల జంతువులకు ఆత్మగావున గోసవాసులకెల్లను వల్లభత్వమునను మిక్కిలి చెప్పి 3 లోకములకు వితము చేయగ జలజేక్షనుండు మాయతోడమూర్తి మంతుడయ్యొప్పారు కలడతనుడుని కిల గణములందు భవతి ధాతు వెట్టు భావార్థమై సర్వధాతు గణమునందు తనరునట్టు శ్రీపతి పదమను నావను ప్రాపించి భవాబ్ది వత్స పదముగ ధీరుల్ రూపించి దాటి చేరుదురు ఆపత్పదరహితులగుచు అమృత పదంబుల్. అగుని జల్పి కృష్ణుడాప్తులు దానును సల్లి గుడిసి జలజ సంభవునకు సిద్విలాసమైన సెలువు చూపిన కథ సదువ వినిన కోర్కె సంభవించు అని చెప్పి మరియు వ్యాసనందనునిటనియే రాగంబున బలకృష్ణులు పౌగండ వయస్సులగుచు పశుపాలకతా యోగంబున బృందావన భాగంబున కాచిరంతా పశువుల అధిప. అయ్యడా కృష్ణుడొక్కనాడు రేపగడ లేచి ఏనూబూరించి బలభద్ర సైతుండై గోపకుమారులు తన్ను బహువారంబులు కైవారంబులు చేయ మ్రోల 4 కదువులు నిడుకొని నిరంతర పలా కిసలే కుసుమంబులను కుసుమ మకరంద నిస్కంద పానానంద నిందిందిర కదంబంబును కదంబాది నానాతరుల తాకుల్మ సంకులంబులను కుల విరోధరహిత మృగపక్షి భరితంబును భరిత సర సరోరుగా పరిమిళిత వనంబునైన వనంబుగని అందు వేడుకం కీడింపని చెగించి వెన్నుండు అన్నకు ఇట్లనియే. శాకాపస్వ ఫల ప్రభారణ తలై చర్చించియో దేవా మా శాఖిత్వంబు హరింపు మనసు సుఖ భాసల్ నీకెరింగించుచు శాఖాహస్తములల్ ప్రసూన ఫలముల్ సక్కల్ సమర్పించుచు శాఖీ శ్రేణులు నీ పదాబ్జముల కోజల్ మృక్కెడించుచితే.
నిఖిల పావనమైన నీ కీర్తి వాడుచు ఈ తుమ్మెదలు వెంట ఎగుదించే అడవిలో గుడుండవైన వేసుడవని ముసరి కొల్వగా వచ్చే మునిగనము నీలాంబరముతోడ నీవు జీవూతము అవని నీలకంఠంబులు ఆడదొడగే ప్రియముతో చూచు గోపికల చందంబున నిన్ను చూసి అదే అరినీచయంబు నీవు విందవనుచు నిర్మల సూక్తులు బలుకుచున్నవి చట పరిభృతములు నేడు ఇబినచరలు నీవు విచేసిన ధన్యులైరిగాదే తలచి చూడ నీ పాదముల జోకి నేడు వీరు తృణా పుంజంబుతో భూమి పుణ్యయ్యే నీ నకంబుల దాకి నేడు ననాల తాతరు సంగములు కృతార్థంబులయ్యే నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల కగమృగంబులు దివ్య కాంతి చెందే నీ పెన్నురము మోవ నేడు గోపంగనా జనముల పుట్టువు సఫలమయ్యే అని అరణ్య భూమి నంకించి పశులను మిత్రజనుల తాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంచరించే. మరియు ఆ ఈశ్వరుండు ఒకచోట మత్తాలి యూతంబు జుమ్మని మ్రోయంగా జుమ్మని మ్రోయుచుండు ఒకచోట కలహంస యూతంబు గూడి కేంకృతులు చేయంగా కేంకృతులు చేయు ఒకచోట మొదకేకి యూతంబులాడంగా అస్తాబ్జములు త్రిప్పి ఆడదొడగు ఒకచోట వనగజ యూతంబు నడవంగా నయముతో మెల్లన నడువచొచ్చు క్రౌంచ చక్రముక రకగములొక్క చోట పలుక వాణి ఎట్ల పలుగు గదిసి పులుల సింహములను పొడగని ఒక చోట బరచు మృగములందు తరచుగూడి మరియును రాపూర్ణ చంద్రిక రాగౌతమే గంగ రమ్ము భగీరథ రాజతనయ రాసుదా జలరాశి రావేగ బాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు మరియు గలు వాక్యలు గల గోవులు అడవిలో నదురమందుమేయ గనగబిర బాస కడనొప్పజీరుడు ఆపిరజనులు వగడ పెంపు నెగడ దూరంగా పోయింటే ఆ యావల పేర్లు పెట్టి పిలిచాడు. కాంతార వికారంబుల శాంతుల్నై గోపకాంకశయుడగు నన్ను సంతుష్టి పొందజేయు నిరంతర కరచరణ మర్శనాదుల అధిప పాడుచు హాడుచు మందటలాడుచు నొండొరుల దాకు అప్తులుగని బిట్టాడుచు చేతులు వ్రేయుచు క్రీడింతురు నగుచు బలుడు కృష్ణుడు ఒకచో వీదంబున వేదాంత వీధుల వికరించు విన్నాని వికరించు కాంతార వీధులందు పని రాజశయ్యపై పవలించు సుఖభోగి పల్లవ చెయ్యలను పవ్వలించు చూడ వేదాంత వీధుల వికరించు విన్నాని వేదాంత ఉదయాలలో ఉండే పరమాత్ముడు ఈడ గోపికా జనముల కాంతారంలో వికరించుతున్నాడు. పని రాజశయ్యపై పవలించు సుఖభోగి పనిరాజు అంటే ఎప్పుడు ఆదిశేషుని పైన పనుకోండి సుఖభోగి పల్లవ చెయ్యలా పవ్వలించు పల్లవ చెయ్యలంటే ఆకుల మీద పనుకుంటున్నాడు ఆకలి మీద పనుకుంటున్నాడు. గురుయోగి మానస గుహగుమ్మరు మేటి గురుయోగి మానస హృదయాలుండే మేటి ఆయన ఇష్టదేవుడు కృమ్మరు నదీంద్ర గుహలలోన ఈ కొండ గుహల్లో ఉంటానయ్యా వాళ్ళ హృదయాల్లో ఉండేవాడు ఈ కొండ గుహల్లో ఉంటాడు. కమలతోడ బెడగి కడుడయ్యు చతురుడు లక్ష్మీదేవతో తిరిగి వైకుంఠములో ఉండే ఆయన అభీరజనులతోడ పెనగుడయ్యు ఏందో ఈ గోపికా జనాలతో ఉన్నాడయ్యా. అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు అఖిల లోకాలకు ఆయనే ప్రభువు అఖిల లోకాల్లో ఆయనే ఉన్నాయి. అలసి తరుల నీడ ఆశ్రయించు అలసిపోయి చెట్ల కింద మనకున్నాడయ్యా
యాగభాగశయములు ఆకరించు మహాత్ముడు. మనం యాగాలు చేస్తే ఆయనకి పోయేది. అడవిలో నా ఫలములు ఆకరించు. అటువంటి పరమాత్ముడు ఈ అడవిలో ఫలాలు తింటానయ్యా అన్నాడు. ఆ సమయంపున అలసిన సో కొందరతి మోదమున వీపు లెక్కించుకొని పోదురు ఏపు మెరసి. సొలసి నిద్రించిన సో నూరు తల్పంబు నిడుదురు కొందరు వితవు కలిగి. అలసినాడనుకో కృష్ణుడు, అది మోదమును ఈపుల మీద ఎక్కించుకొని పోతారంట. సొలసి నిద్రించిన సో కబక్క నిద్ర వచ్చిందనుకో నూరు తల్లు తొడ మీద పట్టి పెట్టుకుంటారంట. చమరించి ఉన్న సో సిగురుటాకులు కొందరొయ్యన విసురుదు ఉస్తగించి. అలసట వచ్చి చెమట పోసిందనుకో ఆ సిగురాకులు తీసుకొని ఇస్తుతారంట. దవ్వేగి నిలచుతో తడయక కొందరు పదములు నొత్తుదురు అతి బాంధవమున. పాతాంటి పాతాన్ని నిలిస్తే స్వామికి ఏమన్నా పాదాలు ఏమన్నా నచ్చానయ్యమని పాదాలు పట్టుకొని పాదాలు ఒత్తుతారంట. గోపవరులు మరయు కొందరు ప్రియమున మాధవునకు పెక్కు మార్గములను పనులు చేసిరి అల్ల భవములు చేసిన పాప సంచయములు భస్వములుగా. వాళ్ళ పుణ్యం ఏం పుణ్యమయ్యా అని అనుకుంటాను బ్రహ్మదేవుడు. అయ్యవసరంబున శ్రీరామనామధేయుండైన గోపాలకుండు రామకేశవులను చూసి ఇట్లనియే. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము జోడగంటి మీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ సదివిన సంసార దుఃఖ రాశి పాసి తొలగిపో. జై రమారమణ గోవిందాగో లక్ష్మీరమణ గోవిందాగో ఆంజనేయ వరద గోవిందాగో. ఓం నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో.